హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆల్రౌండ్ శ్రీనివాస్ సార్ని, సంగం స్టడీ సర్కిల్ డైరెక్టర్ని. మీకు లాస్ట్ డే చెప్పాను పరమాణు నిర్మాణం గురించి. ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది ఈరోజు మీకు చెప్తాను. అనేది పరమాణు నిర్మాణం లేదా అటామిక్ స్ట్రక్చర్ అనేది వెరీ వెరీ ట్రెండింగ్ యూనిట్ ఇన్ ద కెమిస్ట్రీ. మీ ఎన్టీపీసీ గ్రూప్ డి అండ్ ఆల్ కాంపిటేటివ్లో డెఫినెట్గా అటామిక్ స్ట్రక్చర్ నుంచి మార్కు లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. మరి పరమాణు నిర్మాణంలో ఒక పార్ట్ ఫైవ్ పార్ట్స్ లెక్క మీకు ఆన్లైన్లో నేను చెప్తాను. పార్ట్ 1లో పరమాణు సిద్ధాంతాల గురించి నేర్చుకోవాలి. పార్ట్ 2లో పరమాణువులో ఉన్న ప్రాథమిక కణాలు అంటే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్ గురించి నేర్చుకోవాలి. పార్ట్ 3లో కక్షలు మరియు ఉపకక్షలు, ఆర్బిట్స్ అండ్ ఆర్బిటాల్స్. What is the difference between orbit and orbitals? How many types of orbitals? How many types of orbits? ఇలా మీకు అందులో s orbital, what is the shape of s orbital, what is the shape of p orbital, what is the shape of d orbital, what is the shape of f orbital, ఇలా వాటి యొక్క ఆకారాలను కూడా మనం చెప్పుకుంటాం పార్ట్ 3లో. ఇప్పుడు నేను చెప్పబోయే చాలా క్రూషియల్ టాపిక్ ఏంటంటే పరమాణు నిర్మాణంలో పార్ట్ 4 చాలా ఇంపార్టెంట్ సార్. పార్ట్ 4 మీకు ఏంటంటే క్వాంటం సంఖ్యలు. మీకు క్వాంటం సంఖ్యల నుంచి ఎక్కువగా ప్రాబ్లమ్స్ కూడా ఇస్తున్నాడు సార్. సపోజ్ ఒక ఎగ్జామ్లో ఎలా ఇచ్చాడంటే 5వ కక్షలో ఉన్న మొత్తం ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత. ఒక ఎగ్జామ్ ఇచ్చిన క్వశ్చన్, లాస్ట్ టైం ఇచ్చిన ఎగ్జామ్లో క్వశ్చన్. ఇంకో ఎగ్జామ్లో 6వ కక్షలో ఉన్న ఆర్బిటాల్ మొత్తం సంఖ్య ఎంత. ఇంకొక ఎగ్జామ్లో ఇచ్చిన మీకు క్వశ్చన్ ఏంటంటే ఈ అజిముతల క్వాంటం సంఖ్యని ఎవరు కనుగొన్నారు. ఇంకో ఎగ్జామ్ ఇచ్చిన క్వశ్చన్ ప్రధాన క్వాంటం సంఖ్య యొక్క ఆవశ్యకత ఏంటి, అంటే ప్రధాన క్వాంటం సంఖ్య ఏం తెలియజేస్తుంది. ఇంకో ఎగ్జామ్లో మీకు చాలా చాలా ఇంపార్టెంట్ స్పిన్ క్వాంటం సంఖ్యని ఎవరు కనుగొన్నారు. ఇలా మీకు ఈ క్వాంటం సంఖ్య నుంచి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అదేవిధంగా క్వాంటం సంఖ్య నుంచి కూడా మెంబర్స్ నుంచి కూడా మీకు ఎక్కువగా బిట్లు ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. అందులో 4 రకాల క్వాంటం సంఖ్యలు ఉన్నాయి సార్, చాలా ఇంపార్టెంట్. 4 టైప్స్ ఆఫ్ క్వాంటం మెంబర్స్. అందులో ఫస్ట్ వన్ మీకు ప్రధాన క్వాంటం సంఖ్య, ప్రైమరీ క్వాంటం. సెకండ్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ సార్, మీకు అజిముతల్ క్వాంటం మెంబర్. థర్డ్ వన్ వెరీ 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 ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, అయస్కాంతం క్వాంటం సంఖ్య, చాలా ఇంపార్టెంట్. ఫోర్త్ వన్ స్పిన్ క్వాంటం సంఖ్య, చాలా ఇంపార్టెంట్ సార్. ఈ యొక్క 4 క్వాంటం సంఖ్యల్లో ఫస్ట్ వన్ ప్రధాన క్వాంటం సంఖ్య, సెకండ్ వన్ అజిముతల్ క్వాంటం సంఖ్య, థర్డ్ వన్ అయస్కాంతం క్వాంటం సంఖ్య, ఫోర్త్ వన్ స్పిన్ క్వాంటం సంఖ్య. ఇప్పుడు వీటి గురించి మనం చాలా అంశాలని కూలంకుషంగా నేర్చుకోవాలి సార్. చాలా జాగ్రత్తగా వినండి. డెఫినెట్గా ఈ క్వాంటం మెంబర్స్ నుంచి ఒక్క బిట్, లీస్ట్గా ఒక బిట్ అయినా సరే మీకు ఎగ్జామ్లో వస్తుంది. అందులో ఫస్ట్ ప్రధాన క్వాంటం సంఖ్యని ఎవరు కనుగొన్నారు, చాలా ఇంపార్టెంట్ సార్. నీల్స్ బోర్ అనే శాస్త్రవేత్త. ఎవరండి? నీల్స్ బోర్ వాజ్ ఇన్వెంటెడ్ ద ప్రైమరీ క్వాంటం నెంబర్. సెకండ్ వన్ అజిముతల్ క్వాంటం నెంబర్ని ఎవరు కనుగొన్నారు, చాలా ఇంపార్టెంట్ సార్. అజిముతల్ క్వాంటం సంఖ్యని ఎవరు కనుగొన్నారండి? సోమర్ఫీల్డ్. ఎవరమ్మా? సోమర్ఫీల్డ్. చాలా చాలా ఇంపార్టెంట్, లాస్ట్ టైం కానిస్టేబుల్ ఇచ్చాడు. నెక్స్ట్ వన్ అయస్కాంతం క్వాంటం సంఖ్య. ఈ అయస్కాంతం క్వాంటం సంఖ్యని కనుగొన్న శాస్త్రవేత్త లాండే. ఎవరండి? లాండే. లాస్ట్ వన్ స్పిన్ క్వాంటం సంఖ్యని కనుగొన్నది ఉలిన్ బెక్ అండ్ గౌడ్ స్మిత్. ఎవరండి? ఉలెన్ బెక్ అండ్ గౌడ్
ఇంపార్టెంట్ సార్. ఇది ఫస్ట్ అంటే క్వాంటం సంఖ్యల్ని ఎవరెవరు కనుగొన్నారు, ఇది ఒక బిట్ సార్. రెండోది, ఈ క్వాంటం సంఖ్యల్ని ఏ అక్షరాలతో సూచిస్తారు? ఫస్ట్ ప్రధాన క్వాంటం సంఖ్యని ఎన్ చే సూచిస్తారు, అజిముతల క్వాంటం సంఖ్యని ఎల్ చే సూచిస్తారు, అయస్కాంతం క్వాంటం సంఖ్యని ఎం చే సూచిస్తారు, స్పిన్ క్వాంటం సంఖ్యని ఎస్ చే సూచిస్తారు. చూడండి సార్, మీకు ఒక పట్టికలో ఈజీగా గుర్తుండిపోయే విధంగా నేను మీకు చెప్తున్నాను, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ వన్ వెరీ ఇంపార్టెంట్, ఈ క్వాంటం సంఖ్యలు దేనికోసం, ఈ క్వాంటం సంఖ్యలు దేన్ని సూచిస్తున్నాయి అనేది తెలియజేస్తాయి సార్. ప్రధాన క్వాంటం సంఖ్యలు అనేవి పరమాణువు యొక్క కక్షలను తెలియజేస్తాయి. ఓకేనండి, చాలా ఇంపార్టెంట్ సార్. ఇవి ఆర్బిట్స్ని ఇండికేట్ చేస్తాయి సార్. అంటే ఇవి ఏంటి తెలియజేస్తాయండి? కక్షలను తెలియజేస్తాయి, చాలా ఇంపార్టెంట్. అదే అజిముతల క్వాంటం సంఖ్య అంటే చాలా ఇంపార్టెంట్ సార్. ఆ పరమాణు కక్షల్లో ఉన్న ఉపకక్షలను తెలియజేస్తాయి, అంటే ఆర్బిటాల్స్ను తెలియజేస్తాయి, చాలా ఇంపార్టెంట్ సార్. ఉపకక్షలను లేదా ఆర్బిటాల్స్ను తెలియజేస్తుంది. నెక్స్ట్ అయస్కాంత క్వాంటం సంఖ్య ఏం తెలియజేస్తుంది సార్? పరమాణువులో ఉన్న ఎలక్ట్రాన్ల యొక్క ప్రాదేశిక విన్యాసాన్ని గురించి తెలియజేస్తుంది. మైండ్లో పెట్టుకోండి సార్, ప్రీవియస్ కానిస్టేబుల్ తెలంగాణ ఇచ్చాడు, ప్రాదేశిక విన్యాసం గురించి తెలియజేస్తుంది. మరి స్పిన్ క్వాంటం సంఖ్య ఏం చేస్తుంది సార్? ఒక ఎలక్ట్రాన్ అనేవి, ఒక ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్లు అనేవి ఏ విధంగా ఆత్మభ్రమణం చెందుతున్నాయి అని ఆత్మభ్రమణం గురించి తెలియజేస్తాయి. అందులో ఒకటి శ్రవ్య భ్రమణము చాలా ఇంపార్టెంట్ సార్, క్లాక్ వైజ్. సెకండ్ వన్ అపశ్రవ్య భ్రమణము యాంటీ క్లాక్ వైజ్, చాలా ఇంపార్టెంట్ సార్, చాలా చాలా ఇంపార్టెంట్. అంటే +1/2 -1/2. ఇది చూడండి, మీకు 3 చెప్పాను, కనుగొన్న శాస్త్రవేత్తలు చెప్పాను, ఏ లెటర్తో సూచిస్తారో చెప్పాను, అవి దేనికోసం, వాటి యొక్క ఉపయోగం ఏంటి అనేది కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు అసలైంది చాలా చాలా ఇంపార్టెంట్, వినండి సార్, చాలా ఇంపార్టెంట్ సార్. మరి ప్రధాన క్వాంటం సంఖ్యలు అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, n = 1, 2, 3, 4 ఇలా అండ్ సో ఆన్. అంటే ఒక పరమాణువులో ఉన్న కక్షల సంఖ్యని తెలియజేస్తుంది. నీల్స్ బోర్ చెప్పాడు కదండి, K, L, M, N ఇలా మీకు పరమాణువులో కక్షలు ఉంటాయని. ఓకేనండి, అవన్నీ ఇంట్రడక్షన్ క్లాస్ మీకు యాప్లో తర్వాత చెప్తాను సార్. ఇప్పుడు ఏంటంటే మీకు అన్ని యూట్యూబ్లో మనం చెప్పలేము కాబట్టి ఇక్కడ మీకు వెరీ క్రూషియల్ పాయింట్స్ మీకు ఇక్కడ చెప్పబడతాయి. మరి అజిముతల క్వాంటం సంఖ్య ఫార్ములా ఏంటి? చాలా ఎగ్జామ్లో బిట్ ఇచ్చాడు సార్. ఎస్ ఆర్బిటాల్ యొక్క అజిముతల నెంబర్ ఎంత, పి ఆర్బిటాల్ యొక్క అజిముతల నెంబర్ ఎంత, డి ఆర్బిటాల్ యొక్క అజిముతల నెంబర్ అంట. ఎక్కువ ఎగ్జామ్ ఇస్తున్నాడు సార్. ఇది మీకు కావాలంటే మై ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్, మైండ్లో పెట్టుకోండి. ఫార్ములా n-1. ఒక ఆర్బిటాల్ యొక్క అజిముతల నెంబర్ కావాలంటే ఫార్ములా ఏంటండి? n-1. సపోజ్ ఎస్ ఆర్బిటాల్ 1వ కక్ష నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి n విలువ 1 ఉంటుంది, 1 - 1 = 0. చాలా ఎగ్జామ్ అడిగారు సార్. ఎస్ ఆర్బిటాల్ యొక్క అజిముతల్ క్వాంటం నెంబర్ వాల్యూ ఎంత? హౌ మచ్ ద వాల్యూ ఆఫ్ ఎస్ ఆర్బిటాల్ టు అజిముతల్ క్వాంటం. నెక్స్ట్ పి ఆర్బిటాల్ అనేది 2వ కక్ష నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 2 - 1 = 1. అంటే పి ఆర్బిటాల్ యొక్క అజిముతల్ క్వాంటం సంఖ్య 1. అదేవిధంగా డి ఆర్బిటాల్ అనేది 3వ కక్ష నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 3 - 1 2. అదేవిధంగా ఎఫ్ ఆర్బిటాల్ అనేది 4వ కక్ష నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 3. మైండ్లో పెట్టుకోండి సార్, చాలా ఇంపార్టెంట్ సార్, చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఎస్ ఆర్బిటాల్ అజిముతల్ నెంబర్ is 0, పి ఆర్బిటాల్ అజిముతల్ నెంబర్ is 1, డి ఆర్బిటాల్ అజిముతల్ నెంబర్ is 2,
F orbital azimuthal number is 3. మరి ఇక్కడ అయస్కాంత క్వాంటం సంఖ్యకు ఫార్ములా ఏంటి సార్? వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. అయస్కాంత క్వాంటం సంఖ్య m సూత్రం 2l+1. ఇది కూడా ప్రాబ్లం ఇస్తున్నాడు సార్. 2l+1 అది ఎగ్జామ్ అడుగుతున్నాడు. l = 1 అయితే దానిలో అయస్కాంత క్వాంటం సంఖ్య ఎంత? అది ఎంత అవుతుందండి? l = 1 అంటే ఎంత అవుతుందండి? 2 × 1 + 1 = 2 + 1 = 3. సార్ ఈ రెండింటికంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సార్. అయస్కాంత క్వాంటం సంఖ్య అనేది ఎప్పుడూ కూడా ఒకటి 0ను, ఒకటి +l గాను, ఒకటి -l గాను ఈ రూపంలో ఉంటుంది సార్ ఎప్పుడైనా సరే. అంటే సపోజ్ l = 1 అనుకోండి, దాని వాల్యూ ఎంత ఇచ్చిందండి? 3. అంటే దీని అర్థం ఇక్కడ ఏం తెలిసినా దీని అర్థం ఏంటి తెలుసండి? 0 వేసుకొని 1 2 3 ఇక్కడ -1 -2 -3 అంటే 7 ఉన్నట్లు సార్. చాలా ఇంపార్టెంట్ సార్. ఓకేనండి. అదే సపోజ్ l = 10 అయితే ఒక ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా ఇచ్చాడు తెలిసిన చాలా మైండ్ బ్లాక్ అయ్యే విధంగా ఇచ్చాడు సార్. l = 10 అయితే అందులో ఉండే అయస్కాంత క్వాంటం సంఖ్యలో గరిష్టమైన సంఖ్య ఎంత అన్నాడు సార్. ఎంతండి గరిష్ట సంఖ్య? అది వాల్యూ అడగలా, వాల్యూ కట్టేస్తాం. ఏంటి 2l+1 కాబట్టి 2 × 10 + 1 ఇలా మనం కట్టేస్తాం వాల్యూ అడిగితే. అది వాల్యూ అడగలేదు మై ఫ్రెండ్. l = 10 అయితే అందులో గరిష్ట మ్యాక్సిమం నెంబర్ ఎంత, మినిమం నెంబర్ ఎంత అన్నాడు. అని మీకు ఆల్రెడీ చెప్పాను. 10 అంటే ఎలా ఉంటుంది? 0 ఉండి 0 నుంచి ఇటు పాజిటివ్ నెంబర్స్ 10, ఇటు నెగిటివ్ నెంబర్స్ 10. అంటే పాజిటివ్ నెంబర్స్లో మ్యాక్సిమం నెంబర్ 10 కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? 10. మినిమం నెంబర్ అనేది నీకు అక్కడ చూసుకోండి చాలా తక్కువగా -10 అనేది ఉంటుంది. ఇది కొంచెం డిఫరెంట్గా ఆలోచించిన వాడు బిట్ చేయగలుగుతాడు. నార్మల్గా ఏంది l = 1 m = 2l+1 అలాగే మనం చేస్తాం. అలా అడగలా, సింపుల్గా ఈ రకంగా అడిగాడు. కన్ఫ్యూజ్ అయ్యి చాలామంది తప్పులు పెట్టిన సందర్భాలు 2024 ALP ఎగ్జామ్లో ఉన్నాయి. ఓకేనండి. నెక్స్ట్ స్పిన్ క్వాంటం సంఖ్య గురించి ఎంతకన్నా ఇంకేం ఉండదు సార్. అయితే ఇప్పుడు నేను క్వశ్చన్స్ ఏమడుగుతున్నానంటే మై ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ అడుగుతున్నాను చూడండి సార్. ఇంపార్టెంట్ క్వశ్చన్. కక్ష అనేది 5 అయితే అందులో ఉండే మొత్తం ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? హౌ మెనీ టోటల్ ఎలక్ట్రాన్స్ ఇన్ 5th సెల్ అది 5th ఆర్బిట్? ఒకటో క్వశ్చన్ చూస్తాను. ఎవరు ఈలోపు మీరు ఆలోచించి చెప్పాలి. రెండోది అదే కక్ష 5 అయితే అందులో ఉండే మొత్తం ఆర్బిటాలు సంఖ్య ఎంత? చాలా చాలా ఇంపార్టెంట్. హౌ మెనీ టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ 5th ఆర్బిట్? సార్ ఈ రెండు చేయాలంటే ఒకటే ఫార్ములా సార్. ఒక కక్ష n అయితే అందులో ఉండే మొత్తం ఎలక్ట్రాన్ల సంఖ్య 2n². మైండ్లో పెట్టుకొని చాలా ఇంపార్టెంట్. n కక్షలో ఉండే ఎలక్ట్రాన్ల మొత్తం ఎంతండి? 2n². చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. అదేమడిగాడు? 5 ఇచ్చాడు కాబట్టి 5 అంటే ఏమవుతుంది? 2 × 5² కాబట్టి 5 × 25 × 2 50 ఎలక్ట్రాన్లు అనేవి ఉంటాయి. అర్థమైందండి? 50 ఎలక్ట్రాన్లు అనేవి ఉంటాయి. నెక్స్ట్ కక్ష 5 అయితే మొత్తం ఆర్బిటాల సంఖ్య అన్నారు. దీనికి సూత్రం n కక్షలో ఉండే మొత్తం ఆర్బిటాల సంఖ్య 2n. ఫైనల్ గా మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. 2n అంటే 5వ కక్షలో ఉన్నాయంటే 2 × 5 ఇందులో ఉన్నవండి 10 ఆర్బిటాల్స్ మొత్తం ఉంటాయి. సో ఇది నీకు వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ప్రధాన క్వాంటం సంఖ్య
అజిముతల క్వాంటం సంఖ్య, అయస్కాంతం క్వాంటం సంఖ్య, స్పిన్ క్వాంటం సంఖ్య. ఓకేనండి. సో ఇది మీకు పరమాణు సంఖ్యలో ఏంటండి, ఇది పార్ట్ 4 చెప్పాను. పార్ట్ 5 ఏంటండి, చాలా ఇంపార్టెంట్, ఎలక్ట్రాన్ విన్యాసం, కాన్ఫిగరేషన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఎలాగ ఎలక్ట్రాన్ మనం విన్యాసం చేస్తాం, ఎలక్ట్రాన్ విన్యాసంలో మాయిలర్ రేఖా చిత్రం ఏంటి, అసలు ఎలక్ట్రాన్ విన్యాసంలో అద్భుతంగా 3 నియమాలు ఉన్నాయి. గుండు నియమం ఉంది, ఆఫ్బౌ నియమం ఉంది, పౌలి-వర్జి నియమం ఉన్నాయి. ఆ నియమాల ఆధారంగా ఏం చేస్తాం, ఇలా ఈ టాపిక్ అనేది మనం నెక్స్ట్ సెక్షన్లో చెప్పుకుందాం. ఈలోపు మీరు ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు మై ఫ్రెండ్స్ వీడియో చూసిన మై ఫ్రెండ్స్, నేను అమౌంట్ కోసం చెప్పట్లా, నా సాటిస్ఫాక్షన్ కోసం, నా పిల్లలు నేను ఆఫ్లైన్ ఇవ్వలేకపోయాను కాబట్టి వాళ్ళ కోసం ఆన్లైన్ ఇవ్వడానికి కోసం నా ప్రయత్నం నేను చేస్తున్నాను. నేను నెక్స్ట్ క్లాస్ అయ్యేలోపు మీ అందరూ 1 నుంచి 30 ఎలిమెంట్స్ నేర్చుకోవాలి. హైడ్రోజన్ నుంచి జింక్ వరకు 30 ఎలిమెంట్స్ నేర్చుకుంటే మీకు ఆ 30 ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కనుక్కుంటాం. థ్యాంక్ యూ.